అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను పిస్తా షెల్స్ తోటి గుమ్మం దగ్గర డెకరేషన్ నేర్పిస్తున్నాను. అందరూ నేర్చుకోండి. లెట్స్ స్టార్ట్. దీనికి కావాల్సినవి పిస్తా షెల్స్. మనం పిస్తాలు కొనుక్కుంటూ ఉంటాం కదా, అందువల్ల ఈ షెల్స్ని దాచుకుంటే మనం వీటితోటి ఎన్ని కళాఖండాలైనా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? పిస్తా షెల్స్. అండ్ దీనికి ఏంటంటే ఒక అట్ట, ఇవి మనకి చెప్పాలంటే శుభలేఖలు వస్తూ ఉంటాయి కదా, అలాంటివి దాచుకుంటే మనం చాలా ఫ్లెక్సిబుల్గా దాన్ని కట్ చేసుకుని చేసుకోవడం. దాని మీద గణపతి బొమ్మలు ఉంటాయి కదా, దాని మీద చూసారా మాకు వచ్చిన దాని మీద ఇలాగే ఇది ఉంది. దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజ్ చేస్తాం కూడా మనం. అండ్ ఒక ఫెవికాల్ కావాలి. ఒక అట్టని మనం ఇలాగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. సరేనా? అలాగే ఇలాంటి ఈ అట్టని కూడా ఇలాగ సన్నగా ఇలాంటి ముక్కలు కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకుని ఇప్పుడు దీనికి అతికే విధానం నేర్పిస్తాను నేను. పిస్తా షెల్ తీసుకుని చక్కగా నీట్గా ఉన్నది మనం ఇలా అతుక్కోండి ఫస్ట్. ఇంకొకటి, ఇంకొకటి. అలా ఈ పొడుగు అంతాను. ఒక మూడు వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇలాగ మనం మొత్తం ఇంకొకటి కూడా వేద్దాం. అట్ట పొడుగ్గా ఉంది కదా. ఓకేనా? ఇలాగ మనం ఈ అట్టలన్నింటికి కూడా తయారు చేసుకుని ముందరే ఉంచుకోవాలి. ఓకేనా? మొత్తం 8 దాకా చేస్తారా? ఈ రౌండ్కి ఈ రౌండ్ని మనం దీని మీదకి ఇలా అతుక్కోవాలి. ఇలా అతుక్కోవడం. ఓకేనా? ఫ్లాట్గా ఉన్నలాంటిది మంచిగా పెట్టుకున్నామంటే అది గమ్మున ఇంకా ఊడకుండా ఉంటుందని ఒక 2 minutes ఇలాగా రౌండ్ అంతా కూడా మనం తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ఓకేనా? మీకు చిన్న రౌండ్ అయితే ఇవి చిన్నగా కావాలనుకుంటే 3 ఇంతంతే అలా కూడా తయారు చేసుకోవచ్చు. అది అలా రౌండ్ వస్తుంది. నేను ఆల్రెడీ తయారు చేసుకున్నాను, మీకు చూపిస్తాను. దీని మధ్యలో మనం ఈ రౌండ్ని కట్ చేసుకుంటాం. ఓకేనా? అందుకని ఇలాంటి పాత కార్డుల మీద చాలా మంచిగా అన్ని డిజైన్స్, ఈ డిజైన్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు కొన్నింట్లకి. ఓకే, అందరూ అందుకని అలా ఉపయోగించుకోండి చక్కగా. కార్డు చూసేసి పడేయడం కాకుండా దాన్ని కొన్ని రోజులు మనం కబోర్డ్లో దాచుకుంటే దాని తర్వాత మనకే దాని ఐడియా వస్తుంది. ఓకేనా? అలాగే మొత్తం అలాగే చక్కగా ఇదంతా ఫినిష్ అయిన తర్వాత చూసారా ఎంత బాగుంటుందోను. చూడండి, ఆల్రెడీ నేను తయారు చేసుకున్నాను. ఇదిగో చూసారా? సూపర్. అదిగో ఆ డిజైన్ తోటి కూడా ఏకంగా నేను చక్కగా దాన్ని ఉపయోగించుకున్నాను. అలా మా గుమ్మంకి ఇగో 2 ఎడాపెడ. తర్వాత ఏమో పెద్దది. ఇగో ఇంకో కార్డు మీద నాకు వినాయకుడు వచ్చాడు. ఆహా, బాగుంది కదా అనేసి అని దీన్ని నేనేమో ఇలా ఉపయోగించుకున్నాను. చూసారా? పెద్ద స్టార్ వస్తుంది. ఇలాగా చిన్నది కావాలనుకుంటే మీరు ఇలా చిన్నది చేసుకోవచ్చు. ఇది మధ్యలో పెట్టుకుని ఎడాపెడా ఇది పెట్టుకుని పక్కకి కలసం పెట్టుకుంటే చాలా బాగుంది. సో అందరూ కూడా వీటికి ఏంటంటే నేను న్యాచురల్గా ఉంచుకున్నాను. దీనికి కలర్స్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టానుసారంగా.
ఇప్పుడు మధ్యలో రెడ్ కలర్ వేసుకుని ఈ సైడ్ల వాటికి గ్రీన్ వేసుకుంటే కూడా గుమ్మం ముందర మనం రేపు వరలక్ష్మి వ్రతం అవన్నీ వస్తున్నాయి కదా శ్రావణ మాసంకి, మీరు కూడా అందరూ కూడా ఇలాగా గుమ్మం డెకరేషన్ చక్కగా నీట్గా చేసుకోండి. వాల్ డెకరేషన్లు కూడా చేసుకోవచ్చు. అయితే మనం మేకులు కొట్టుకుని ఇప్పుడు అంత అవకాశాలు ఉండటం లేదు కాబట్టి గుమ్మం దగ్గరికి తయారు చేసుకుంటే ఎప్పటికప్పుడు పెట్టుకుని మళ్ళీ మనం లోపల ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు. ఎవ్రీ ఫ్రైడే పెట్టుకోవచ్చు. ఏ పండగకైనా ఓసారి మనం అలాగ పెట్టుకుంటూ ఉంటే రకరకాల మోడల్స్ ఇంకా చేసుకోవచ్చు. నేను ఈ మోడల్ చేసుకున్నాను. మీ అందరికీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం మీరు వేచి చూడండి. సూపర్, చాలా బాగా చేశారండి, చాలా బాగున్నాయి. కానీ న్యాచురల్గా నిజంగా చాలా బాగుంది. కలర్ కంటే కూడా న్యాచురల్గా ఉన్నది చాలా బాగుంది. ఓకే, ధన్యవాదాలు.